ఇంకోటి డాక్టర్ గారు సాధారణంగా ఇప్పుడు చిన్న పిల్లల్లో కొంతమందికి పుట్టుకతోనే కొన్ని రకాలుగా డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ లోపాలని మనం మొదటగా చిన్న పిల్లల్లో లోపాలను ఎలా గుర్తించాలి? గుండెలో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఆపరేషన్ లేకుండా మనం ఏ రకంగా సరి చేయొచ్చు? ఇప్పుడు కొందరికి పుట్టుకతో గుండె లోపల రంధ్రాలతోటి పుడతారనమాట. దాన్ని సెప్టల్ డిఫెక్ట్స్ అంటాం. ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్ అని, వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. కొన్ని సందర్భాల్లో చాలా చిన్న వయసులోనే వాళ్ళకి సింప్టమ్స్ ఉంటాయి. చాలా చిన్న వయసులోనే సింప్టమ్స్ ఉంటే వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ తప్ప వేరే మార్గం లేదు. అయితే కొందరికి చిన్న వయసులో కాకుండా ఒక 15-20 ఇయర్స్ ఏజ్ పైబడ్డ తర్వాత ఈ డిఫెక్ట్స్ బయటపడతాయన్నమాట. ఆ డిఫెక్ట్స్ అలా ఉన్న వాళ్ళకి కొందరికి బాగా చిన్న డిఫెక్ట్స్ ఉంటే ఏమి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అవి కొంచెం పెద్ద డిఫెక్ట్స్ ఉండి దానివల్ల వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంటే వాళ్ళకి ఆపరేషన్ లేకుండా ఈ డిఫెక్ట్స్ని మనం క్లోజ్ చేయొచ్చు. తొడ దగ్గర నరం ద్వారా డివైజెస్ ఉంటాయన్నమాట. క్లోజర్ డివైస్ అంటే సెప్టల్ డిఫెక్ట్ క్లోజర్ డివైస్ అని ఉంటాయి. ఈ సెప్టల్ డిఫెక్ట్ క్లోజర్ డివైజెస్ అనేవి మనం ఈ తొడ దగ్గర నరం ద్వారా గుండెలోకి పంపించి ఎక్స్రే ద్వారా చూసుకుంటూ ఈకోకార్డియోగ్రామ్ చేసుకుంటూ ఈ డిఫెక్ట్స్ని మనం క్లోజ్ చేయొచ్చు అనమాట. దీన్ని డివైస్ క్లోజర్ ఆఫ్ ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్, డివైస్ క్లోజర్ ఆఫ్ వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం అనమాట. ఒక వయసు పైబడ్డ వాళ్ళకి ఈ డిఫెక్ట్స్ కనుక మనం బయటపడితే మనం ఇలాగ ఆపరేషన్ లేకుండా క్లోజ్ చేయొచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.